Hello students, welcome to online classes ABN and PRL College of Science, Kovuru. 6th semester BCom General paper Tally. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క టాలీ పేపర్ నందు ఫస్ట్ యూనిట్లో కొన్ని చాప్టర్స్ అలాగే సెకండ్ యూనిట్లో కొన్ని చాప్టర్స్ మనం తెలుసుకున్నామండి. సో ఈరోజు మనం థర్డ్ యూనిట్ అనేది థర్డ్ యూనిట్లో టాపిక్ థర్డ్ యూనిట్ యొక్క క్రియేటింగ్ ఇన్వెంటరీ మాస్టర్స్. దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఇన్వెంటరీ మాస్టర్స్. సో మనం ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో ఇన్వెంటరీ సంబంధించి అదే కంపెనీకి సంబంధించి కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం చెప్పుకున్నాం. అలాగే కంపెనీ యొక్క ఆ యొక్క డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. సో ఇన్వెంటరీలో ఆ యొక్క స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని మనం చెప్పచ్చండి. అసలు ఈ యొక్క ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీ అంటే ఏంటంటే స్టాక్ అని అర్థమండి. ఇన్వెంటరీ అంటే ఏంటి? స్టాక్ అంటే స్టాక్ను మనం ఎలా మెయింటైన్ చేయాలి అంటే మనం అకౌంటింగ్ కోసం తెలుసుకున్నామండి, అకౌంట్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నామండి, లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఓచర్స్ని ఎలా ఎంటర్ చేయాలి అన్నది తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క ఏదైనా జాబ్ ఓరియంటెడ్గా జరిగినప్పుడు కేవలం ఆ యొక్క కంపెనీలో స్టాక్ అకౌంటింగ్ సంబంధించిన సమాచారం మాత్రమే నమోదు చేయవలసిన అవసరం కాకుండా దానితో పాటు ఈ యొక్క ఇన్వెంటరీ సమాచారాన్ని కూడా ఎంటర్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. సో ఇన్వెంటరీ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ మూవబుల్ గూడ్స్. సో ఇది గూడ్స్ అనేది ఏంటంటే మనకి ఒక ప్రాంతం నుంచి కానీ ఒక ప్లేస్ నుంచి కానీ ఇంకో ప్లేస్కి మూవబుల్ అయ్యే సరుకు అనేది చెప్పవచ్చండి. ఇన్వెంటరీ యూ స్టడీ అబౌట్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో నౌ అబౌట్ అవర్ రిమైనింగ్ స్టాక్. సో మనం ఈ యొక్క సరుకు పంపిణీలో కానీ సరుకు సమాచారాల్లో కానీ ఆ యొక్క సరుకుని మేనేజ్మెంట్ చేయడమే ఈ యొక్క ఇన్వెంటరీ టాపిక్ యొక్క ముఖ్య కాన్సెప్ట్ అని మనం చెప్పచ్చండి. టు యాక్టివేట్ ఇన్వెంటరీ వీ హ్యావ్ సెలెక్ట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ ఇన్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఫామ్. సో మీకు చెప్పుకున్నామండి ఫస్ట్ యూనిట్లో కంపెనీ క్రియేషన్ అప్పుడు కొన్ని ఆప్షన్స్ క్రియేట్ చేయడం, అలాగే ఈ యొక్క కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి దానికి స్టెప్స్ కూడా చెప్పానండి. సో ప్లస్ Alt+F3 సో ఈ యొక్క Alt+F3 ఏ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది మనకి? కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కనబడుతుంది. దాంట్లో మీరు క్రియేట్ కంపెనీ అన్నది మీరు ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసినప్పుడు మనం కంపెనీ యొక్క పేరు, అలాగే కంపెనీ యొక్క అడ్రస్, కంపెనీ యొక్క ఫర్దర్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ ఇయర్ ఇవన్నీ ఇస్తున్నాం. ఇక్కడ మెయింటైన్ టైప్ అని అడుగుతుందండి. మెయింటైన్ టైప్ అప్పుడు మనం ఇక్కడ ఏది తీసుకోవాలంటే మామూలుగా అకౌంట్స్ ఓన్లీ చేస్తున్నాం అనుకున్న కంపెనీలో అకౌంట్స్ ఓన్లీ చేసుకుంటాం అంటే ఇన్వెంటరీ లేకపోతే. అలా కాకుండా అకౌంట్స్ ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేస్తున్నారు అంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అన్నది తీసుకుని ఈ కంపెనీ అనేది క్రియేట్ చేయాలి. సో అలా ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క ఇన్వెంటరీ సంబంధించిన సమాచారం అన్నది కనబడుతుంది. అంటే ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతుంది, లేకపోతే ఆప్షన్స్ అన్నవి హైలైట్ కాదు. అదేదండి. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది మనం తీసుకుంటామండి. సో అలాగే అండ్ దెన్ ఎక్స్పెక్టెడ్ బై ప్రెస్సింగ్ ఎస్. సో స్పెషల్గా సేవ్ చేయడం ఉండదు కాబట్టి ఎక్స్పెక్టెడ్ వచ్చే వరకు కూడా ఈ యొక్క స్క్రీన్ మీరు ఎంటర్ చేయవలసి వస్తుందండి. సో దాని తర్వాత మన యొక్క ఇన్వెంటరీ క్రియేట్ చేయాలంటే స్టెప్స్ ఏంటి
అన్నది చూడండి. సో ఇన్వెంటరీ క్రియేషన్ స్టెప్స్, గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, ఎంటర్. గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, ఎంటర్. సో మనకు ఆప్షన్స్ అక్కడ స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్, గుడౌన్స్ అని కనిపిస్తాయి. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఫస్ట్ గుడౌన్ ఆప్షన్ మనకి కనబడదండి. అప్పుడు చెప్పి మీకు ఫస్ట్లో చెప్పేవండి. సో ఇక్కడ టాలీని 3 ఫీచర్స్ కింద డివైడ్ చేయొచ్చు. F1 అకౌంటింగ్ ఫీచర్స్, F2 ఇన్వెంటరీ ఫీచర్స్, F3 స్టాట్ అండ్ టాక్సేషన్. అంటే F11 ప్రెస్ చేసి, F11 మీన్స్ కంపెనీ ఫీచర్స్, హ్యావ్ టు చేంజ్ S ఇంటూ యాడ్, హ్యావ్ టు చేంజ్ S ఇంటూ యాడ్. అంటే నీకు ఏవైతే ఫీచర్స్ కావాలో అన్నట్లని కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాయి F11లో. సో అలాగే మనకి గుడౌన్ ఆప్షన్ కావాలి అంటే అక్కడ ఏం చేస్తామంటే నోట్ రాసిన చూడండి. F11 కంపెనీ ఫీచర్స్ ప్లస్ F2 ఇన్వెంటరీ ఫీచర్స్, మెయింటైన్ మల్టిపుల్ గుడౌన్స్, మెయింటైన్ మల్టిపుల్ గుడౌన్స్ అన్న ఆప్షన్ మనం యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకు కనబడుతుందండి. సో ఫస్ట్గా మనం ఈ యొక్క ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి అంటే మనకు కావాల్సింది అంటే గుడౌన్. సో గుడౌన్ అంటే ఏంటి, తెలుగులో అయితే దీన్ని గిడ్డంగులు అంటారండి. అంటే సరుకుని ఏ ప్రాంతంలో అయితే నిల్వ చేస్తామో, ఏ ప్లేస్లో అయితే నిల్వ చేస్తామో దాన్నే గొడౌన్ అని అంటారండి. సో ఈ యొక్క గొడౌన్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క గొడౌన్ మనం ఒకే ప్రాంతంలో నిల్వ చేస్తూ ఉంటాం. అంటే ఆ ప్రాంతంలో మనకి వేరే అవసరం అంటే ఎక్కడైతే సరుకును నిల్వ చేయగలుగుతామో, ఎక్కడైతే సరుకును నిల్వ ఉంచుతామో ఆ ప్లేస్ని మనం గోడౌన్ అని మనం చెప్పచ్చండి. సో గోడౌన్ క్రియేషన్ యొక్క స్టెప్స్ ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో ఎంటర్, గోడౌన్ సెంటర్, క్రియేట్ ఎంటర్. సో అలాగే గోడౌన్ ఏమైనా ఆల్టర్ చేయాలన్నా కూడా అదండి. అప్పుడు మనకి నేమ్ దగ్గర ఏ ప్లేస్లో అయితే స్టాక్ను స్టోర్ చేస్తున్నామో ఆ యొక్క నేమ్ని అక్కడ నమోదు చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఏరియాస్ పరంగా చూసుకుంటే, సిటీస్ పరంగా చూసుకుంటే వాటి యొక్క గొడౌన్స్ అనేవి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటాయండి. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో స్టాక్ను స్టోర్ చేసి సిటీలో ఉన్న షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఫర్దర్గా దానికి సంబంధించిన వేరే ఇతర షాపుకి కానీ అక్కడి నుంచి స్టాక్ను తీసుకెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మనం ఆ గోడౌన్ నుంచి పట్టుకెళ్తున్నాం. ఆ గోడౌన్ పేరు, పర్టికులర్ పేరు, ఒక ఇంట్లో స్టోర్ చేస్తున్నారు, సో హౌస్ పేరు, లేదా ఒక ఏరియాలో స్టోర్ చేస్తున్నారు ఆ ఏరియా పేరు, లేదా ఒక సిటీలో స్టోర్ చేస్తున్నారు ఆ సిటీ పేరు. సో చెప్పాం కదండి. సో సిటీస్ అనుకో విశాఖపట్నం అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, అలాగా మనం ఎగ్జాంపుల్ కింద తీసుకొచ్చండి. సో గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో, గోడౌన్ క్రియేట్ అయినప్పుడు స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది. సో దీని యొక్క అంటర్ ఏం తీసుకుంటామంటే ప్రైమరీ. దీని యొక్క అంటర్ ఏంటి, ప్రైమరీ. అంటే ఏంటి, స్టాక్ యొక్క అండరు, స్టాక్ గోడౌన్ యొక్క అండర్ ఏముంది అంటే ప్రైమరీ. అలాగే తర్వాత వచ్చేటికి స్టాక్ గ్రూప్స్. ఏంటండి స్టాక్ గ్రూప్స్. సో మనం ఈ యొక్క స్టాక్ గ్రూప్ చూసుకునేప్పటికీ దాంట్లో ఒకసారి మనం ఈ గోడౌన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. సో గోడౌన్ ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ వేర్ ఏ ట్రేడ్ కీప్స్ ఇన్ ద స్టాక్. సో ఏ ప్లేస్లో అయితే మనం స్టాక్ని స్టోర్ చేస్తామో ఆ ప్లేస్ని మనం గోడౌన్ అంటాం. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ స్టాక్ పాయింట్, స్టోరేజ్ లొకేషన్, వేర్ హౌసెస్, గోడౌన్స్, యూ హ్యావ్ అండ్ టు ట్రాక్ స్టాక్ మూమెంట్ ఈజ్ దోస్ లొకేషన్స్. సో ఏ ప్లేస్లో అయితే స్టోర్ చేస్తామో అది గోడౌన్స్, వేర్ హౌసెస్ అవ్వచ్చు, లొకేషన్స్ అవ్వచ్చు, స్టోరేజ్. సో ఇవన్నీ ఏ పాయింట్ అయితే అవుతుందో ఆ పాయింట్ని గోడౌన్స్ అంటాం. సో ఇన్ దోస్ లొకేషన్స్ సిటిఎస్. సో ఎక్కడైతే స్టోర్ చేస్తుందో దాన్ని గోడౌన్స్ చెప్పచ్చు. టాలీ ప్రిమిట్స్ ఎనీ నెంబర్ ఆఫ్ ద స్టాక్ పాయింట్స్. ఎన్ని స్టాక్ పాయింట్స్ మెయింటైన్ చేయొచ్చండి. యూ విల్ బీ ఏబుల్ టు నవ్ యువర్ స్టాక్ అట్ ఈచ్ లొకేషన్ విల్ బీ అసైనింగ్ టు స్టాక్ మూవ్మెంట్ వన్ ఆర్ మోర్ లొకేషన్ డూరింగ్ ద వోచర్ ఎంట్రీ. సో లొకేషన్ అన్నా గోడౌన్ అన్నా ఒకటేనండి. సో ఎన్ని అయినా కూడా మనం ఈ టాలీ సాఫ్ట్వేర్లో గోడౌన్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో ఆ గోడౌన్ క్రియేషన్ స్టెప్స్ ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఇన్ఫో ఎంటర్, గోడౌన్ సెంటర్, క్రియేట్ ఎంటర్. సో ఏ ప్లేస్లో స్టోర్ చేస్తున్నావు ఆ ప్లేస్ నేమ్, స్టోర్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్స్ ఎగ్జాంపుల్. సో అలాగే అండర్ ప్రైమరీ తీసుకుంటామండి. సో అలాగే
స్టాక్ గ్రూప్ అంటే ఏంటి? స్టాక్ ఐటమ్స్ కెన్ బి grouped together under stock groups to reflect their classification based on some community. Grouping would enable easy location and reporting of stock items in statements. Items particularly branded can be grouped together so that can extract all items of that brand. For example, creating stock group like Sony. The stock item could be Sony 3.5 disc, Sony tapes, etc. Classifying the Sony products under the stock groups Sony. Now you have ready to details of the Sony products suitable of the classified. Have may group items, raw materials and finished goods. సో ఇక్కడ గూడ్స్ వచ్చేటికి ఏమవుతుంది అంటే ఏదైతే ఈ యొక్క స్టాక్ ఐటమ్ సంబంధించిన హెడ్ ఉంటుందో దాన్నే మనం స్టాక్ గ్రూప్ అని మనం చెప్పచ్చండి. అంటే ఉదాహరణకి మనం రైస్ తీసుకుందామండి. రైస్ అన్నది ఏంటంటే మన యొక్క రైస్లో బోల్డెన్ రకాలు ఉంటాయండి. పిఎల్ అంటాం, స్వర్ణ మసూరి అంటాం, ఇలాగా. అయితే అక్కడ రైస్ తీసుకున్నప్పుడు దీనికి సంబంధించిన బ్రాండ్ అన్నది అంటే రైస్ స్వర్ణ మసూరి రైసే, పిఎల్ రైసే, 1005 రైసే. అంటే ఇక్కడ గ్రూప్ అన్నది మనం ఏంటి, రైస్ ఐటెం మారదు కాబట్టి గ్రూప్ మారదు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడు వీడు, సోనీ అని చెప్తున్నాడు. సోనీలో టేప్స్ అని తీసుకుంటున్నాడు. సోనీ తీసుకున్నాడంట, టేప్స్ తీసుకున్నాడు, 3.5 డిస్క్ తీసుకుంటున్నాడు. సో ఆ యొక్క హెడ్ ఏమవుద్ది అంటే సోనీ అవుద్ది. అంటే సోనీలో ఏం తీసుకున్నా అంటే బ్రాండ్ పేరు అవ్వచ్చు, ప్లస్ దాని స్టాండర్డ్ నేమ్ ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్ వెహికల్స్ అంటే దాంట్లో ఒకే కంపెనీకి సంబంధించి అవ్వచ్చు, వేరే కంపెనీ. సో హీరో హోండా, అలాగే హీరో లేదా హోండా. ఓకే, ఇలాగా డిఫరెంట్ గ్రూప్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి. సో ఈ యొక్క గ్రూప్ని క్రియేట్ చేయాలనే స్టెప్స్ ఏంటంటే గేట్వే ఆఫ్ టాలీ, ఇన్వెంటరీ ఎంటర్, స్టాక్ గ్రూప్ ఎంటర్, క్రియేట్ ఎంటర్. సో నేను దగ్గర హెడ్ ఆఫ్ ద స్టాక్ ఐటమ్, ఎగ్జాంపుల్ రైస్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, కంప్యూటర్, ఆయిల్ ఎక్సెట్రా. సో అండర్ ప్రైమరీ. సో దీని యొక్క అండర్ కూడా ఏంటి, ప్రైమరీ. రైస్ అంటే రైసేనండి, ఇంకేం టెలివిజన్సే. సోనీ డిస్క్, సోనీ అంటే సోనీ. కంప్యూటర్స్ అంటే కంప్యూటర్సే. సో అలాంటి తప్పది దాని యొక్క అండర్ ఏమవుద్ది అంటే ప్రైమరీయే అవుతుందని మనం చెప్పచ్చండి. సో నేమ్ దగ్గర ఏంటంటే ఏం తీసుకుంటే గివ్ ద నేమ్ ఆఫ్ ద స్టాక్ గ్రూప్ హియర్ యూ షుడ్ క్రియేట్ ఏ గ్రూప్ సప్లై సోనీ. సో మనం ఏదైతే పేరు ఉందో ఆ యొక్క గ్రూప్ అనేది మనం తీసుకుంటామండి. ఆ పైన చెప్పిన ఎగ్జాంపుల్లో సోనీ కాబట్టి సోనీ అనేది చేస్తాం. అండర్ సో వేర్ ఈజ్ ప్రైమరీ గ్రూప్, సబ్ గ్రూప్స్, అనదర్ గ్రూప్స్. సెలెక్ట్ ద పాప్-అప్ లిస్ట్ హైయర్, సెలెక్ట్ ద ప్రైమరీ స్టాక్ ద లిస్ట్. సో మనం ఈ యొక్క అండర్ తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రైమరీ తీసుకుంటాం, ఎందువల్ల దానికి అదే గ్రూప్ కాబట్టి పక్కన మనకి పాప్-అప్ లిస్ట్లో మనకి ఆ యొక్క ప్రైమరీ అనేది వస్తుంది. సో ఆటోమేటిక్గా ఎక్స్ప్రెస్ అను ఎంటర్ సేవ్. సో ఆ విధంగా ఈ యొక్క గ్రూప్ అన్నది సేవ్ అవుతుంది. సో ఓవరాల్గా మనం ఈ యొక్క గ్రూప్స్ గుడౌన్స్ కూర్చోవాలి అంటే గేట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే ఎంటర్, స్టాక్ ఎంటర్, గోడౌన్స్ ఎంటర్, స్టాక్ గ్రూప్స్ ఎంటర్. గేట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే ఎంటర్, స్టాక్ ఎంటర్, గోడౌన్స్ ఎంటర్, స్టాక్ గ్రూప్స్ ఎంటర్. సో గోడౌన్స్ యొక్క డీటెయిల్స్ చూడవచ్చు, స్టాక్ గ్రూప్లో స్టాక్ గ్రూప్ యొక్క డీటెయిల్స్ అన్ని మనం చూడొచ్చండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్వెంటరీ మాస్టర్స్. స్పెసిఫిక్గా స్టాక్ గ్రూప్స్ అన్నప్పుడు వీటి కోసం, స్పెసిఫిక్గా గోడౌన్స్ కోసం అన్నప్పుడు వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాస్తే సరిపోతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.